రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సదుద్దేశంతో అయితే మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి సాధించి పెట్టినారో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు డాక్టర్ కావాలన్న కోరికగా మిగిలిపోవద్దు, ఆ కళ నెరవేరాలనే సత్సంకల్పంతో సద్బుద్ధితో 17 మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాడు ఆయన. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకురాలే. రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా కాలేజీలను కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా ఒక 5-6 కాలేజీలు కూడా రన్ అయినాయి. 5-6 కాలేజీలు రన్ అయ్యేదానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. తన అనునీయులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చెప్పే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి మెడికల్ కాలేజీల వల్ల పిల్లలు చదువుకుంటే ఆయనకు ఎక్కడ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింపజేస్తాయో అని చెప్పి అసూయాగ్రస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు. రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు సేకరించి గవర్నర్కి ఇస్తున్నారంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి పెద్దపీట వేస్తుంది. నియంత్రిత పాలన కలిగినటువంటి హిట్లర్, ముస్సోలిని లాంటి వ్యక్తులైతే మాత్రమే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కోవకు చెందినవాడే, ఆ డిఎన్ఏ సంబంధించిన వాడే చంద్రబాబు నాయుడు. ముస్సోలిని, హిట్లర్ డిఎన్ఏకి సంబంధించిన వాడే చంద్రబాబు. ఆ కోవకు చెందినవాడే, ఆ డిఎన్ఏ సంబంధించిన వాడే చంద్రబాబు నాయుడు. ముస్సోలిని, హిట్లర్ డిఎన్ఏకి సంబంధించిన వాడే చంద్రబాబు. ఆ కోవకు చెందినవాడే, ఆ డిఎన్ఏ సంబంధించిన వాడే చంద్రబాబు నాయుడు. ముస్సోలిని, హిట్లర్ డిఎన్ఏకి సంబంధించిన వాడే చంద్రబాబు. హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టారు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి. విద్య లేక, ఆరోగ్యం లేక, వ్యవసాయం లేక, పరిశ్రమలు లేక, స్వేచ్ఛ లేక, సంపద లేక, అభివృద్ధి లేక ఈ రాష్ట్రంలో ఏంది ఉండేది? ఈ రాష్ట్రంలో ఉండేది ఏముంది అంటే కనుక 100కు 100% ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులున్నాయి. 2,25,00,000 రూపాయలు అప్పులు చేసినాడు ఈ 16 నెలలకు. ఒక్కొక్క తలకాయ మీద లక్షల రూపాయలు అప్పు పెట్టినాడు. ఈ రాష్ట్రానికి ఉండేది ఏంటంటే అప్పులు. ఈ రాష్ట్రానికి మరొకటి ఉండేది ఏంటంటే అధికార జులుం. ఎవరు గట్టిగా మాట్లాడితే, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం, ప్రజల హక్కుల కోసం ఎవరు గట్టిగా మాట్లాడితే వారిపైన కేసులు పెట్టడం, జైలుకు పంపడం. ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులు, అధికార జులుం, మహిళలపైన అఘాయిత్యాలు. ఇవి 3 మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా 3.5 సంవత్సరం ఉంది. ఈ 3.5 సంవత్సరం ఇంతకు రెండింతలకు 4 తీవ్ర రూపమే ఉద్యమాల బాట పడతాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మానసికంగా శారీరకంగా మమ్మల్ని బాధించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే. ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలా, సంపద ఉండాలా, ఈ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించగలగాల. ఆ లక్ష్యం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఈ ఉద్యమంలో కూడా ఎంఆర్ఓ గారికి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి గవర్నర్ గారికి మేము 1,00,00,000 సంతకాల సేకరణలో ఉద్యమంలో భాగంగా 1,00,00,000 సంతకాలు అందించబోతున్నాం.